బీఆర్ఎస్ పాలనలో ఆగమైన వ్యవస్థల్ని పునర్నిర్మిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన స్థానిక ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్న మంత్రి వర్ధన్నపేటకు 10 కోట్ల రూపాయల అదనపు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టారని చెప్పారు. ఎక్కడ పెట్టారా అంటే కూలిన ఫామ్ హౌస్లు, కూలిన కోళ్ల ఫారాలు, మూతపడ్డ రైస్ మిల్లుల్లో వాళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టారు. ఆ పిల్లలకి సరిగ్గా బువ్వ కూడా పెట్టేవాళ్లు కాదు. మన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. మన వర్ధన్నపేటలో కూడా కడుతున్నాం. నేను ఈ జిల్లా మంత్రిగా, ఇన్ఛార్జి మంత్రిగా మీకు ఒక హామీ ఇస్తున్నాను. ఏవైతే సిమెంట్ రోడ్లు, అంతర్గతంగా ఉన్న రోడ్లు గాని, డ్రైన్లు కానీ ఈ ఎన్నికల తర్వాత ఈ వర్ధన్నపేటకి అదనంగా ఒక 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇప్పిస్తాను.